ఆయన కృప, ఆయన కాపుదల, భద్రత నిత్యము మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. 2వ రాజులు 20వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ధ్యానించుకుందాం. ఇక్కడ హిజ్కియా మహారాజు ఉన్నాడు. యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు ఉన్నాడు. ఈ రాజు కోసము మనకు బైబిల్ ఏం బోధిస్తుందో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 2వ రాజులు 18వ అధ్యాయము 5వ వచనం చదివి నేర్చుకుందాం. అతడు ఇశ్రాయేలు దేవుడని యెహోవా యందు విశ్వాసముంచినవాడు. ఫస్ట్ దేవుని యందు విశ్వాసముంచిన రాజు మొదటిది. రెండవది, యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడు లేడు. దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. అతనితో సమానమైన వాడు ఒక్కడు లేడని సాక్ష్యం చెప్తున్నాడు. రెండవది. మూడవది, దేవుని హత్తుకున్నాడు, దేవుని హత్తుకొని జీవించాడు. నాలుగవది, ఆయనను వెంబడించుట్లో వెనుకకు తీయక, ఆయనను వెంబడించుట్లో ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయనను వెంబడించుట్లో వెనుకకు తీయలేదు. తన తండ్రి పరిపాలన చేసినప్పుడు భయంకరమైన కరువు, ఆహారం లేదు, వస్త్రాలు లేవు, తిండి లేదు, భయంకరమైన తెగుళ్ళు అయినా కూడా ఇతడు పుట్టిన తర్వాత, పెద్దవాడైన తర్వాత అతడు ప్రార్థన ద్వారా కరువును తొలగించుకున్నాడు. అతడు చేసిన ప్రార్థన ద్వారా తెగుళ్ళు, సమస్యలు, బాధలన్నీ పోయాయి. అందుకే ప్రార్థనకు హిజ్కియా ప్రాముఖ్యత ఇస్తున్నాడు. మూడోది ఏం చెప్తున్నాడంటే దేవుణ్ణి హత్తుకున్నాడు. నాలుగోది, ఆయన వెంబడించుట్లో వెనుకకు తీయలేదు. ఐదోది, మోషే, దేవుడు ఏదైతే మోషేకు ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ఇది బైబిల్ ఆయనకు సాక్ష్యం చెప్తుంది. మరి నువ్వు ఇలా ఉన్నావా? విశ్వాసంతో ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. నీలాంటి పూర్వీకులు ముందుగానే వెనుకగా నీలాంటి వాళ్ళలో సమానంగా ఉన్నాడా కూడన్నా? రెండోది, ఆయన్ని హత్తుకున్నావా? మూడోది, ఆయన వెంబడించావా? నాలుగోది, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావా? ఇలా ఉన్నావా? ఒకసారి ఆలోచించి ఇప్పుడు ఆయన జీవితంలో ఏం జరిగిందో మనం చూద్దాం. మొదటి వచనం, 2వ రాజులు 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, దేవుడు చెప్పాడు. ప్రవక్త ద్వారా తెలియపరుస్తుంటే అతడు ఎలా స్పందించాడో చూడండి. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లా జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. ఇది ప్రార్థన. మరి ఇలాంటి రాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినకుంటుంటాడా? దేవుడు ఆలకించక ఉంటాడా? విన్నాడు, ఆలకించాడు. తర్వాతే ప్రవక్త చెప్పిండు, వెళ్ళిపోతున్నాడు. ఆ నడిమిషాలకు పోయే వరకు ఈయన ప్రార్థన అయిపోయింది. కన్నీళ్ళు విడిచాడు. దేవుడు రెండోసారి మాట్లాడుతున్నాడు. చూడండి 5వ వచనం. నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లా అను, నీ పితృడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరానికి ఎక్కిపోదు అని దేవుడు చెప్పాడయ్యా. నీ ప్రార్థన విన్నాడు దేవుడు.
ఎంత అద్భుతమైన దేవుడు చూడు. మరి నువ్వు ఇలాంటి ప్రార్థన కలిగి ఉన్నావా? ఇలాంటి భక్తుల్లాగా ఉన్నావా? రాజైన కూడా ప్రభువును విశ్వసించాడు, ప్రభువును హత్తుకున్నాడు, ప్రభువును వెంబడించాడు, దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు పాటించాడు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యా నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని అన్నాడు, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నానన్నాడు, నేను నిన్ను బాగు చేస్తానని వాగ్దానం చేశాడయ్యా. అంతేకాదు 15 సంవత్సరాల ఆయుష్ను కూడా నీకు ఇస్తానన్నాడు. ఎంత అద్భుతమైన దేవుడో ఒకసారి మనం పరీక్షించుకుందాం. మనం ఏం చేద్దాం? పరీక్షించుకుందాం. ఈ అద్భుతమైన దేవుని కలిగిన నీవు ఇలాంటి ప్రార్థన ఎందుకు చేయకూడదు? ఇలాంటి ప్రార్థన ఎందుకు చేయకూడదు? ఇలాంటి విశ్వాసం, నమ్మకము కలిగి ఎందుకు ఉండకూడదు? ఆయన మీద ఎందుకు ఆధారపడకూడదు? ఆయుష్ ఇవ్వడమే కాదు, 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వడమే కాదు, తర్వాత సర్వ సంపదలు ఇచ్చాడు దేవుడు. అది ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 27వ వచనం నుంచి 31 వరకు మనం ధ్యానించుకుంటే అద్భుతమైన ఆశీర్వాదం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి, బంగారములు, రత్నములను చూసారా ఎంత అద్భుతంగా దీవించాడు చూడు. అంటే నిజంగా ఈ వృద్ధి 31వ వచనం, అతన్ని దేశము ఏం చెప్తున్నాడు? ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యుద్ధకు పంపబడి. చూసారా, బబులోను దేశంలో నెబుకద్నెజర్ ఆశ్చర్యపోయాడు. ఇంత కరువుతో ఉన్న ఈ దేశము ఎలా అభివృద్ధి అయింది? ఒకసారి ఆలోచన చేయి. నువ్వు కూడా అలా అభివృద్ధి అవుతావు. దేవుడు మహాదేవుడు. తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి ఓదార్చినందుకు మీకు కృతజ్ఞతలు. మిమ్మల్ని ఘనపరుస్తున్నాను, మిమ్మల్ని హెచ్చిస్తున్నాను, మిమ్మల్ని మహిమపరుస్తున్నాను. మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, హిజ్కియాతో మాట్లాడిన దేవుడు, హిజ్కియా నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని వాగ్దానం చేశావు. అందుకు మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విని జవాబు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించి సంరక్షించి పోషించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.